పహల్గామ్ ఉగ్రదాడి అమాయకులపై అతి క్రూరమైన దాడి. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ లోయను ఇండియాలోని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారండి. స్వర్గాన్ని మైమరపించేలా భూమిపై ఉన్న అద్భుత ప్రదేశాలలో ఈ బైసరన్ లోయ ఒకటి. అందుకే దేశాల నుంచి విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. ప్రకృతి ప్రేమికులే కాకుండా సినిమా వర్గాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సినిమాలో చేసేందుకు అండ్ తీసేందుకు చాలా ఇష్టపడతారు. కానీ అదే ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22వ తేదీన ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. అసలు అక్కడ వెళ్ళిన వాళ్ళకు కూడా తెలిసిండదు ఈ రోజే మాకు లాస్ట్ చివరి రోజు అవుతుంది అని. ఎంత విషాదకరం కదా అసలు. అందమైన పచ్చిక బయళ్ళు, మేఘాలతో ఆడుకుంటున్న కొండలు, హిమాలయాల వెనుక పొరల కనిపించే ఈ బైసరన్ లోయలు చూసేందుకు రెండు కళ్ళు చాలా వసలు. పహల్గామ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చిన్న లోయ. నగర శబ్దాల నుంచి దూరంగా ప్రకృతికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అసలు ఈ ప్రదేశాన్ని చూస్తే హిమాలయ గర్భంలోకి తీసుకెళ్లేలా మనకు కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్. మనం ఈ లోయ దగ్గరికి వెళ్ళాలంటే నడక మార్గంలో వెళ్ళాలి, లేదా గుర్రలపై వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఉన్న నేచర్ని కానీ మనం అంతా చూసినప్పుడు నిజంగానే మనం స్విట్జర్లాండ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్లాన్ చేసుకొని మరీ అక్కడికి వెళ్తూ ఆ నేచర్ని ఆస్వాదిస్తుంటారు. కానీ ఏం జరిగింది, ఏప్రిల్ 22వ తారీఖున అసలు ఉగ్రవాదులు పోలీసుల దుస్తుల్లో వచ్చి వాళ్ళని చంపడం అనేది నిజంగా అసలు చాలా దారుణం అండి. అసలు ఇప్పటి వరకు తెలిసిన సమాచారం వరకు 28 మంది చనిపోయారని వచ్చింది. సో మేబీ ఇంకా పెరగొచ్చు. సుమారు అక్కడ 500 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ కొత్తగా పెళ్ళైన ఒక జంట కూడా హనీమూన్కి వెళ్ళిందండి. నిజంగా అదైతే చాలా బాధాకరం. అసలు పెళ్ళై ఒక 6 days 7 days అయింది. సో అక్కడ అంతా న్యాచురల్ అంతా బాగుంటుంది, సో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారనమాట హనీమూన్కి. కానీ అక్కడ వాళ్ళ భర్త చనిపోయాడు, ఆమె మాత్రమే మిగిలింది. నిజంగా అసలు ఆ ఘటన అయితే అసలు చాలా కలిచివేసిందండి. మృతులలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. అందులో ఒక నౌకాదళ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో సభ్యుడు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నిజంగా అసలు ఇదైతే బాధాకరం అండి. ఇంకొక ఫ్యామిలీ అయితే కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ ఫ్యామిలీ అండి. సో వాళ్ళు అక్కడికి సెలబ్రేట్ చేసుకోవడానికి కాశ్మీర్కి వెళ్ళారు. సో అప్పుడు వాళ్ళ భర్తను చంపినప్పుడు ఆమె అనిందనమాట, సో నా భర్తను చంపేశావు కదా, నన్ను కూడా చంపు అంటే అసలు వాళ్ళు అన్న పదం ఏంది అంటే, నేను మిమ్మల్ని చంపను, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, చావు ఎంత భయంకరంగా ఉంటుందో అని చెప్పేసి ఆమెతో అన్నాడనమాట. నిజంగా అసలు టెర్రరిస్టులు కూడా మనుషులే కదండి, వాళ్ళకెందుకు మనసు అనేది ఉండదా అసలు? మరి అందులో హిందువులనే లక్ష్యంగా చేసుకొని వాళ్ళు మాత్రం పురుషులనే చంపేసి అసలు బాధ వర్ణనాతీతం అండి. అసలు నిజంగా పెళ్ళైన 6 రోజులకే ఒక జంట, ఎవరంటే హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ అనే అతను తన వైఫ్తో కలిసి హనీమూన్కి అక్కడికి వెళ్ళాడనమాట. సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఉగ్రదాడిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరైతే వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు, టీసీఎస్లో పనిచేస్తారు అతను. సో వచ్చి వెకేషన్ కోసం కాశ్మీర్కి వెళ్ళారనమాట. నిజంగా అప్పుడు జరిగిన సంఘటనలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ వెళ్ళిన వాళ్ళకు కూడా తెలియదు బహుశా ఈ రోజు మాకు ఆఖరి రోజు అవుతుందని. నిజంగా అసలు ఈ ఉగ్రవాదులు ఎందుకు ఇట్లా మనుషుల ప్రాణాలు తీస్తారంటే అసలు అర్థమే కాదు. ఎందుకు ఎంత క్రూరత్వానికి పాల్పడతారు, అమాయకులైన ప్రజలు ఏం చేస్తారండి అసలు. అంతేకాకుండా ఈ దాడిని లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? భారతదేశంలోని శాంతిని దెబ్బతీయాలంట, మతాల మధ్య చిచ్చు పెట్టి భయాలను ఉత్పత్తి చేయడం అంట. అండ్ అదే కాకుండా విదేశీ పర్యాటకులకు కూడా ఈ ప్రాంతం సురక్షితం కాదు అనే భావనను కలిగించాలి. ఇది చాలా పక్కాగా ప్లాన్ చేశారు, సూక్ష్మంగా ప్రణాళికబద్ధంగా చేసిన దాడిగా చెప్పుకోవచ్చు ఇది. అండ్ 2019లో ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో భారత ప్రభుత్వ నియంత్రణ కూడా పెరిగింది. అక్కడ శాంతి స్థిరపడుతుందనే అభిప్రాయాలు, లేకపోతే వాళ్ళు ఉండరనే అభిప్రాయాలు, మరి ఏమైందో ఏమో తెలియదు. కానీ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్ర సంస్థలు మాత్రం అసలు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయినాయి. అందుకే
వచ్చి అక్కడ ఉన్న పర్యాటకులను అందరినీ ఒక్క ఉలిక్కి గొలిపేలా వాళ్ళు చేయడం అనేది జరిగింది అసలు. అని అంతేకాకుండా ఇది ఏప్రిల్ 22న జరిగితే ఏప్రిల్ 21వ తారీఖు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సమయంలో ఉన్నారు. సో ఇది ఎంత పక్కాగా ప్లాన్ చేశారో వాళ్ళు ఆ డేట్ని ఎంచుకోవడానికి కారణం ఎందుకంటే మేబీ ఇదే రీజన్ అయి ఉండొచ్చు. అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించేందుకు వీళ్ళు సో ఇలా భారత పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఇలా చేస్తే ఇలా సురక్షితం కాదు అని చెప్పడానికి వాళ్ళు కరెక్ట్గా ఏప్రిల్ 22నే తారీఖుని ఎంచుకొని వాళ్ళు చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఆ టైంలో వచ్చారు కదా, సో ఆ టైంలో వాళ్ళు పోలీసు డ్రెస్సెస్లో ఉన్నప్పుడు, ఆర్మీ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అక్కడ ఏదో డ్రిల్ జరుగుతుందేమో అనుకునే ఉన్నారు, కానీ అంతవరకు వాళ్ళకి తెలియదు అసలు ఇది పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడి అని వాళ్ళకు కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళకు అర్థమైంది. సో అసలు ఈ టెర్రరిస్టులు కూడా ఎలా వచ్చారంటే పక్క ప్రణాళికబద్ధంగా అసలు నిజంగా అసలు ఇది చాలా వర్ణనాతీతం అండ్ చాలా భయంకరమైన దాడి ఇది. 13 ఏళ్ల తర్వాత కాశ్మీర్లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఏదైనా ఉందంటే ఇదే అండి. అసలు వాళ్ళు చెప్పడం ఈ దాడికి మేమే బాధ్యత వహించినాము అని. కాశ్మీర్ రెసిస్టెంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ దాడి నిజంగా మానవతా విలువలను తుదముట్టించింది అసలు. మరి పర్యాటకులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది చూడండి. అసలు నిజంగా వాళ్ళు కూడా అనుకున్నారు సో మేబీ ఇదే మాకు చివరి రోజు అవుతుంది వచ్చిన వాళ్ళు. సో ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాము, కాశ్మీర్ అంత మినీ స్విట్జర్లాండ్ కదా, సో ప్లేసెస్ బాగుంటాయి చూడడానికి వచ్చినాము అనుకొని ఆనందంలో మునిగిపోయి ఉంటారు. బట్ అక్కడ ఒక్కసారిగా కాల్పులు జరిగే టైంకి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం ఉండదు అసలు. కానీ మనమంతా ఒక్కటిగా నిలబడి శాంతి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉగ్రవాదాన్ని మాత్రం ఖచ్చితంగా అణచివేసేయాలి. ఇది మాత్రం ఈ ఘటన మాత్రం ఒక గుండెకు బలంగా తాకే ఒక ఘటన అండి. అసలు మనమంతా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం.